గూడూరు జిల్లా ఉద్యమం తిరుపతికి చేరింది. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని లేదా నెల్లూరు జిల్లాలో కలపాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ క్రమంలో భాగంగా మంగళవారం జేఏసీ నాయకులు, ఉద్యోగులు తిరుపతికి చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద షరతులతో కూడిన అనుమతులతో సెక్యూరిటీ లోనికి పంపించారు. అక్కడ తమ నిరసన గళం వినిపించారు. కలెక్టరేట్ లో నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరు కాగా ఆయనతో కూడా నాయకులు మాట్లాడారు. గూడూరును జిల్లాగా ప్రకటించాలని, లేనిచో నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని వారు నినాదాలు చేశారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ దశరథ రామరెడ్డి తదితరులు మాట్లాడారు. హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వర్షంలో కూడా హామీ ఇచ్చి వర్షంలో కూడా ఇస్తామని చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు. అది ఖచ్చితంగా చెప్పాము మంత్రి గారికి. మంత్రి గారు దాటివేశారు. మీకు డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ ప్రాంతం తిరుపతిలో కలుపుతానని చెప్పుకొచ్చారు. మాకు డెవలప్మెంట్ కావాల్సింది అనుకూలంగా ఉంటే మాకు నెల్లూరులో కలిపితేనే మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని నెల్లూరులో కలపాలి అని చెప్పి మేము ఓటేసింది కూడా గూడూరుని నెల్లూరులో కలపామని హామీ ఇచ్చారు కాబట్టి ఓటేసి గెలిపించాము. అది ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చూస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని మాట అన్నారు. ఆయన మధ్యలో చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని. కానీ వాళ్ళు గవర్నమెంట్ స్టాండ్ కాబట్టి సమర్థించాలి కాబట్టి చెప్తున్నారు. కానీ మనసులో పడుతూ వాళ్ళకి కూడా మనం ఏదో అన్యాయం చేసామని అనిపించినట్టుగా ఈరోజు జేఏసీ తరఫున కలిసినటువంటి మినిస్టర్ గారు అయితే ఖచ్చితంగా ఆయన భావం వాళ్ళు వ్యక్తపరిచినప్పటికీ కూడా మనం చెప్పేది కూడా బాగా వాళ్ళు విన్నారు. విని ఆలకించి దీని మీద ఏంటంటే మేము కూడా ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం మీ సమస్యని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో మనందరం కూడా ఏంటంటే దీని మీద ఏంటంటే ఇంకా మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాలుగా మనం శాంతియుతంగానే మన గూడూరుని నెల్లూరులో కలిపేంత వరకు కూడా మనం ఏంటంటే ఆ ఆలోచన ఈ గవర్నమెంట్కి వచ్చేదాకా మనం ఏంటంటే అటువంటి కార్యక్రమాల్లో శాంతియుతంగా పోరాటం చేద్దాం. జేఏసీ తరఫున అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా దీని మీద ఈ గూడూరుని నెల్లూరులో కలిపేంత వరకు అందరూ ఐకమత్యంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలని జేఏసీ తరఫున మనం కోరుకుంటున్నాం. గూడూరు జేఏసీ పక్షాన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని కలిసి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలనేటువంటి డిమాండ్ని వారి ముందు ఉంచడం జరిగింది. గూడూరు ప్రజల మనోభిష్టం మేరకు గతంలో నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి గూడూరు ప్రాంతంకి వచ్చి హామీ ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అయితే మంత్రి గారు తిరుపతి జిల్లా కూడా అభివృద్ధి జరుగుతుంది, విమానాశ్రయం ఉందని చెప్తే సామాన్య ప్రజలు విమానాలు ఎక్కే పరిస్థితి లేదు. సామాన్య ప్రజలు కలెక్టరేట్కి రావాలన్నా, డిఓ కార్యాలయం రావాలన్నా, ఇతర జిల్లా కార్యాలయం రావాలన్నా చాలా సుదూరమైన ప్రాంతం 150 కిలోమీటర్ల దాకా ఉన్నాయి. మరి కోట, వాకాడు, గుమ్మడి దెబ్బ అయితే ఇంకా ఎక్కువ దూరం ఉంది. ఆ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. మాకు కోటవేత దూరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కేంద్రం 35-40 కిలోమీటర్ల లోపల ఉంది. ఏ ప్రాంతాన్ని తీసుకున్నా మేము వెళ్ళి మా కార్యక్రమాలని మరి కలెక్టర్ గారి దగ్గర కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు దాన్ని గమనించడం మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి జేఏసీ పెద్దలందరం కలిసి అన్ని విషయాలను కూలంకషంగా వివరించడం జరిగింది. అయితే వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కట్టుబడినట్టుగా చేసినటువంటి పొరపాటుని అయితే గ్రహించినట్టుగా కనబడుతుంది. అయితే గూడూరు ప్రజానేకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం ఐక్యంగా ఉండి మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తే మన డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మేము గూడూరు ప్రజలు ఈరోజు మినిస్టర్ గారిని కలవడం కోసం జేఏసీ కమిటీ తరఫున మన తిరుపతి రావడం జరిగింది. నిన్న గూడూరులో చేసినటువంటి శాంతియుతమైనటువంటి ర్యాలీ కూడా ఇక్కడ వీళ్ళకి తెలియడం జరిగింది. ముఖ్యంగా మంత్రివర్యులు ఈ గవర్నమెంట్ స్టాండ్ తెలియజేయడం జరిగింది వాళ్ళు. కానీ మేము ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోమని, లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోమని మనం చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా విన్నారు. కాబట్టి ఇక మీదటి నుంచి మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా పెరిగింది మనకు. కాబట్టి మన యొక్క శాంతియుతమైనటువంటి విధానాన్ని
బాగా పబ్లిక్లో బాగా ప్రొజెక్ట్ చేసి విలేజ్లో ప్రతి ఓటర్కి ఈ విషయం తెలియజేసి దీని యొక్క భావన బాగా తెలియజేస్తే తప్పకుండా గవర్నమెంట్ మనకు ఫేవరబుల్గా చేస్తుందని భావిస్తున్నాము. కాబట్టి మనలో పట్టుసడలకుండా ఇక మీద నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మనకు గవర్నమెంట్ మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు ఖచ్చితంగా మన యొక్క పట్టుదలని మనం తెలియజేస్తే